హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం అన్నదాత సుఖీభవ పథకం. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అనేది అందిస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం అన్నదాత సుఖీభవ త్వరలోనే శుభవార్త తెలియజేయబోతున్నట్లు ప్రస్తుతం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో పాటు అర్హత జాబితా లిస్టులో ఎవరైతే ఉన్నారో వారు రెడీగా చూపించినట్లు మనకు డబ్బులు అనేది వేయబోతున్నారు. ఇందులో భాగంగా ఈ యొక్క 10,000 రూపాయలు రైతులకు యొక్క అకౌంట్లో నేరుగా జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి. ఈ పథకంతో పాటు 2 పథకాలు సంబంధించి కూడా తాజాగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మీకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు రావాలి అంటే మీరు రిజిస్ట్రేషన్లు ఎలాగా చేసుకోవాలి అంటే అలా అర్హతలు ఏ విధంగా ఉంటుంది అంటే 2019 ముందు నాటి నుంచి సంవత్సరంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు అనేది ఏ విధంగా జమ చేయబోతున్నారు, అదేవిధంగా దానికి సంబంధించి అప్డేట్ అనేది నేను మీకు తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్లు ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రావాలి అంటే మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఈ యొక్క సూపర్ 6 పథకంలో భాగంగా అన్నదాత సుఖీభవకు సంబంధించి టోటల్గా 10,000 రూపాయలు అనేది పెట్టుబడి సాయం కింద అందజేస్తామని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ హామీలో భాగంగా ఈ సంవత్సరంలో అన్నదాత సుఖీభవకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేయబోతున్నట్లు, దీనికి సంబంధించి అర్హతల జాబితాలో త్వరగా సిద్ధం చేయబోతున్నట్లు తాజాగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. అయితే ఈ పథకానికి సంబంధించి ఎన్ని విడతలుగా డబ్బులు ఇస్తారు, ఈ పథకాన్ని ద్వారా ఎంత అమౌంట్ అనేది ఇవ్వబోతున్నారు, అదేవిధంగా దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గత సంవత్సరంలో రైతు భరోసా పథకం ద్వారా టోటల్గా 12,000 రూపాయల అమౌంట్ అనేది అందజేయడం అయితే జరిగింది. ఎన్నికల సమయంలో తెలియజేసిన తర్వాత ఈ యొక్క 12,000 రూపాయలు 13,500 రూపాయలుగా పెంచడం అయితే జరిగిందండి. ఎంతకంటే ఈ యొక్క 12,000 అనేది టోటల్గా ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా పిఎం కిసాన్ పథకానికి ద్వారా 2 కలిపి టోటల్గా 13,500 రూపాయలు అనేది అందజేయడం అయితే జరిగిందండి కేంద్రం నుంచి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ప్రస్తుతం ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎన్నికల సమయంలో రైతులకు అటువంటి అడ్డంకులు కలక్కోకుండా టోటల్గా ఈ యొక్క డబ్బులు అనేది వాళ్ళకు నేరుగా అందించాలనేది చెప్పడం అయితే జరిగిందండి. రైతు భరోసా అన్నదాత సుఖీభవ పథకానికి పేరు మార్చి ప్రస్తుతం టోటల్గా 20,000 రూపాయలు రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని అయితే తెలియజేయడం జరిగిందండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇటీవలే మేనిఫెస్టో సూపర్ 6 పథకంలో హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే డబ్బులు అనేది రైతులకు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.